వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కొంతమంది కూటమిలో ఎమ్మెల్యేలు హద్దులు మీరి ప్రవర్తిస్తా ఉన్నారు. వారి అరాచకత్వానికి ప్రజలు బెంబేలెత్తిపోతా ఉన్నారు. సొంత పార్టీ కార్యకర్తని కూడా కనీసం జాలి దయ ఉండటం లేదు. వారి దోపిడీకి అద్దు అదుపే ఉండటం లేదు. అలాంటి వాళ్ళని గుర్తించే పనిలో పడింది కూటమి పార్టీల అధిష్టానాలు. ఇప్పటికే మీరు చూస్తే 48 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలకి వారికి టీడీపీ అధిష్టానం నోటీసులు ఇవ్వనుంది. ఆ నోటీసులు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ ఎమ్మెల్యేల పనితీరు. వారు కనీసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా నియోజకవర్గంలో అసలు పంపిణీ చేసే పరిస్థితి లేదంట. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళే పరిస్థితి లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందరికీ తెలిసినాయి కదా. సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మంది నిరుపేద కుటుంబాలు అనారోగ్యానికి గురయ్యి వాళ్ళ ఇళ్లలో ఎవరో ఒకళ్ళు కాలం చేస్తానో హాస్పిటల్కి గురయ్యి లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్న పరిస్థితుల్లో వారి కుటుంబమే రోడ్డును పడేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్తే వారు అయినటువంటి హాస్పిటల్ బిల్లు కనీసం 50% అయినా రిలీఫ్ ఫండ్ ద్వారా వస్తుందనేటువంటి ఆశతోటి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వారు మరి లెటర్ పెట్టుకుంటారు. హాస్పిటల్కి సంబంధించిన ప్రూఫ్లను సబ్మిట్ చేస్తారు. ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కార్యాలయంలో సబ్మిట్ చేయటం, సీఎంఓలో సబ్మిట్ చేసి అక్కడి నుంచి వారికి మరి చెక్కులు తీసుకొని వచ్చి వారికి పంపిణీ చేయటం. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అసలు పూర్తిగా వారి సొంత పనులు తప్ప కార్యకర్తలకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి లేదంట. ఎందుకంటే పాపం కొత్తగా ఎమ్మెల్యేలు చాలా మంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దగ్గర అవినీతి, లంచం. ఆఖరికి కొన్ని నగరాల్లో అయితే దీపావళి పండుగ వచ్చినప్పుడు మరి కొన్ని గ్రౌండ్లు కొంతమంది వ్యాపారస్తులు ఒక గ్రౌండ్ తీసుకొని మరి అక్కడ మున్సిపాలిటీకి ట్యాక్స్ పే చేసి వారికి డబ్బులు కట్టి ప్రభుత్వానికి డబ్బులు కట్టి వారు గ్రౌండ్ తీసుకుంటారు. గ్రౌండ్లో కొన్ని షాపులు వేసుకుంటారు. ఆ షాపుల్ని వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు. ఆ రోజు 1 or 2 days, ఆ 2-3 రోజులు మాత్రం ఉంటుంది. ఆ షాప్ కూడా 2-3 రోజులు, వారం రోజులు ఉంటుంది. మొత్తానికి ఒక 1 week అనుకోండి. ఈ ఎమ్మెల్యేలు కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు 2 నుంచి 3 షాపులు ఫ్రీగా ఇవ్వాల్సింది ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే మనుషులకి. కానీ ఆ డబ్బు ఎమ్మెల్యేకే పోయింది. అంటే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే పరిస్థితి కొన్ని నగరాల్లో లేదు. ఇది వాస్తవం. భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఆ నగరాలు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం బాధితులతోటి. అంటే ఇంతకెందుకు దిగజారుతా ఉన్నారు? అది కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళలోనే కొంతమంది 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన తెలుగుదేశం పార్టీలో లేకపోతే జనసేన పార్టీలో ఎమ్మెల్యేలకు గెలిచిన గతంలో టీడీపీ వైసీపీలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్లు ఉన్నారు. వారు హుందాగానే వ్యవహరిస్తున్నారు. వారి దగ్గర ఈ చిల్లర వ్యవహారం లేదు. కానీ 1 time ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు మళ్ళీ మాకు సీట్ రాదు, సీట్ వచ్చినా మేము గెలవలేము, మాకు సీటు ఇవ్వదు మా అధిష్టానం, సీట్ ఇచ్చినా మాకు డిపాజిట్ కూడా రాదని తెలుసుకున్నటువంటి 1 time ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతి పరాకాష్ఠకి చేరిందంట. సో కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అధిష్టానాలు కొత్త ఇన్ఛార్జీలు పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచనలో పడ్డారంట. 2026 సంవత్సరం మొదలైన దగ్గర నుంచి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆయా పార్టీల నుంచి కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు. అది పరిస్థితి. ఇకపోతే పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చుట్టలేదు అనుకుంటుంది. అట్లానే పాప ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళ దోపిడీకి వాళ్ళ దౌర్జన్యానికి అంతు పొంతు లేదు. ఒక ఎస్ఐకి సిఐకి లెటర్ ఇవ్వాలన్న పోస్టింగ్ కోసం డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితులు. ప్రతి దాంట్లో డబ్బు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పేకాట ఆడిస్తూ జోదాన్ని ఎంకరేజ్ చేస్తూ, కొన్ని నియోజకవర్గాలు అయితే స్పా సెంటర్లు అంట. ఇక 1 కాదు 2 కాదు, ఇవన్నీ పాపం వీళ్ళకి తలనొప్పిగా మారినాయి. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? దోపిడీకి నిలువెత్తు నిదర్శనం నిలుస్తూ ఉన్నారు నియోజకవర్గాలు. సో కాబట్టి రానున్న రోజుల్లో అంటే అతి తొందరలో 2026 స్టార్ట్ అవబోతా ఉంది. ఇంకో 40 రోజుల తర్వాత 164 నియోజకవర్గాలు టీడీపీ జనసేన బీజేపీ ఈ నియోజకవర్గాల్లో దోపిడీ విచ్చలవిడిగా చేస్తున్నటువంటి కొన్ని నియోజకవర్గాలను ఇప్పటికే తెలుగుదేశం కొంతమంది ఎమ్మెల్యేలను ఐడెంటిఫై చేసింది, జనసేన కొంతమంది ఎమ్మెల్యేలను ఐడెంటిఫై చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు రానున్నారు. ఇన్ఛార్జీలు వచ్చారంటే ఇక వాళ్ళ పవర్స్ పూర్తిగా పోయినాయి అని చెప్పేసి దానికి అర్థం. కాబట్టి ఇప్పటికైనా ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాస్త విఘ్నతతోటి, కృతజ్ఞతతోటి, ప్రజాస్వామ్యం పట్ల
గౌరవంతో వ్యవహరించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆయా పార్టీల అధినేతలు కోరుకుంటా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.